ప్రస్తుతం ఉన్న మన సమాజంలో అసలు ఈ డాక్టర్ క్వాలిఫైడా కాదా, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా, ట్రీట్మెంట్స్ని మాత్రమే ఇచ్చే జెన్యూన్ డాక్టర్స్ని మేము మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ ప్రారంభించడం జరిగింది. ఒక మనిషికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే తన వెయిట్కి ఎంత కావాలో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ సరిపోతాయి మేడం. రైస్ కాప్స్ అనుకుంటాం, ప్రోటీన్ కూడా అది. సన్ స్క్రీన్ పెట్టి మళ్ళీ దానికి ప్యాచప్ చేసి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అదే పనికి ఒక అర్ధగంట మిర్రర్ ముందు కూర్చుని అలా చేయడం వల్ల ఒకటి ఎడ్యుకేషన్ డైవర్ట్ అవుతున్నారు. సెకండ్ థింగ్ దే డైవర్టింగ్ ఇంటూ లూప్. అందరికీ మహేష్ బాబు కావాలంటారు, ఆయన ఒక్కళ్ళే ఆయన లాగా ఫాలో అవ్వాలంటే చాలా కష్టం మ్యామ్. మామ ఆడుతుంటారు, ఏవో కంపెనీ, నాకు కూడా అసలు వినను మేడం, ఓవర్ ద కౌంటారు. అయితే అవన్నీ అంత కెమికల్స్ స్పేస్కి ఇవ్వడమా అవసరమా? అన్ని క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళ పేరెంట్సే సన్ స్క్రీన్ దగ్గరికి వస్తే కెమికల్ కార్సినోజెనిక్ కదా, క్యాన్సర్ వస్తుంది కదా అంటారు. మరి అవన్నీ ఎందుకు ఇప్పించాలి మేడం? బట్టతల అనేది రేర్ కాదు. ఓకే, పెట్టుకొని వెళ్తే నవ్వుతారు. ఓకే, బట్టతలు ఉంటే ఎవరు నవ్వుతారు మేడం? నాచులేరు, నాగార్జున గారు తప్ప ఇంకెవరికి లేరు మేడం. తనకి వాళ్ళ మదర్ నుంచి వచ్చింది ఆ జీన్. హీస్ లక్కీ. అసిట్రైటిన్ అనే మందు ఉంటుంది మేడం, దాన్ని యాంటీ ఏజింగ్ లాగా సేల్ చేసేస్తారు. లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఫ్యాక్ట్స్ చెప్పేస్తున్నారు సార్. అంటే ఎలా తీసుకుంటారో డాక్టర్స్ కూడా దీన్ని. పర్వాలేదా మరి మీకు నిజాలు చెప్తారా డాక్టర్స్?